स्वामी भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलं पुट्टेन् वानरुडौचु విక్రమకళాస్ఫూర్తిన్ నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు స్వామి రామచంద్ర ప్రభు జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. దృష్టా హి హరయ పూర్వం మయా విపుల విక్రమాః వాలీచ సహ సుగ్రీవో జాంబవాంశ్చ మహాబలః నీల సేనాపతిశ్చేవ ఏ చాన్యే ద్వివిధాదయః. ఇక్కడ రావణాసుడు చెప్పిన వానరుల లిస్టు గుర్తుపెట్టుకోండి. నాకు చాలామంది వానరులు ఇదివరకు తెలుసు. వాలి తెలుసు, సుగ్రీవుడు తెలుసు, జాంబవంతుడు తెలుసు, నీలుడు తెలుసు, ద్వివిధుడు తెలుసు. వాళ్ళందరూ మహాబల సంపన్నులు. వాళ్ళ దగ్గర రావణుడే తక్కువ. ఇదివరకు వారి దగ్గర బాగా అనుభవం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పండి, హనుమంతుడి పేరు లేదు. పరిశీలించండి ఇక్కడ ఎందువల్ల, ఇది కొంచెం ఆలోచించాలి. ఇది తెలియాలంటే ఉత్తర రామాయణంలో దీనికి సమాధానం దొరుకుతుంది. వాలిని దొంగ దెబ్బ తీద్దామని వెనక నుంచి వెళ్ళేట, ఎందుకంటే ముందు నుంచి కొట్టలేదని తెలిసి వెనక నుంచి వస్తున్న రావణాసురుని చూసి చంకలు పెట్టేశాడు వాలి. ఆయనకి సప్త సముద్రాల్లో రోజు వెళ్ళి స్నానం చేయడం అలవాడు. ఆ ఎగిరినప్పుడు వీడు ఎక్కడ పడకుండా చంకలు పెట్టుకుని అన్ని చోట్ల స్నానం చేసి చెట్టు చివరి కిష్కిందకి వెళ్ళి దులిపెట్టింది. అప్పుడు రావణాసురుడు బతుకు జీవుడా అని పడ్డాడు, కాళ్ళ మీద పడ్డాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళనికి సామెత ఎలాగున్నది ఇక్కడ. పడి నేను నిమిత్రుణ్ణి అన్నాడు. సరే కానీరా బాబు అన్నాడు. ఇద్దరు స్నేహితులు అయిపోయారు. కొంతకాలం కిష్కింధలో ఉన్నాడు రావణాసురుడు. అప్పుడు వీరులందరినీ చూశాడు. అమ్మో వీళ్ళతో స్నేహమే మంచిదని అప్పటి నుంచి ఇలా హ్యాపీగా ఉన్నాడు. అది కథ. అందుకు అది తెలిస్తే కానీ తెలియదు. అందుకే యుద్ధకాండ వరకు వచ్చిన ప్రశ్నలకి ఉత్తరము అనగా సమాధానము లభించే కాండ పేరు ఉత్తరకాండ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది దాని యొక్క భావం. అక్కడి వివరణ అంతా ఉంటుంది. అవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఇక్కడి అనుకోవడం వెనకాల కారణం తెలియాలి. అయితే అప్పుడు హనుమంతుడిని చూసి ఉండాలిగా. మరి హనుమంతుడి గురించి ఎందుకు చెప్పలేదు అంటే, మన జాంబవంతుడు హనుమంతుడు రామకార్యానికి ఉద్యుక్తుడయ్యే వరకు కూడాను హనుమంతుడు అసలు కథ చెప్పలేదు. కానీ హనుమంతుడు పరాక్రమం హనుమంతుడికే తెలియదు కనుక బయటపెట్టలేదు. కానీ హనుమంతుడు ఒక జ్ఞానిగానే తెలుసు తప్ప పరాక్రమవంతుడిని గమనించలేదు రావణాసురుడు అప్పుడు కూడా. అది మనం అర్థం అన్వయం చేసుకోవాల్సినటువంటి విషయం. కనుక అప్పుడు హనుమంతుడు ఏమిటి నీకు తెలియదు కనుక ఇప్పుడు ఈ పరాక్రమం విషయంలో ఆయనకి తెలిసిన వాళ్ళని ఆలోచిస్తున్నాడు, కానీ హనుమంతుడు అని తెలియదు. అది ఇక్కడ ఉన్నటువంటి విషయం. తెలుసుంటే ఎప్పుడో గడగడలాడేవాడు. అందుకే ఎప్పుడైతే తెలియాలో అప్పుడే తెలియడం మంచిది రండి. అన్నీ ముందే తెలియకూడదు. సరే, మొత్తానికి ఇతడు సామాన్యుడు కాడు. అతని దగ్గర మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ యుద్ధం చేయండి. కనుక అన్నిసార్లు విజయం దొరికింది కదా అని అహంకారం పనికిరాదు. ఎప్పుడు విజయం సాధించేవాడికైనా ఎప్పుడో అప్పుడు దెబ్బ తప్పదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. సరే అని వెళ్ళారు, జాగ్రత్తగా ఉన్నారు. అయినా ఏం లాభం, హనుమంతుడి చేతులు పోయారు. మొత్తం 7 పోయారు. ఈ వార్త కూడా తెలిసాక రావణాసుడు కొంచెం ఆశ్చర్యపోయాడు. అప్పుడు రావణ పుత్రుల్లో ఒకళ్ళు లేచాడు. ఇక్కడ రావణుడు కొడుకు అక్షకుమారుడు అని లేచాడు. అతడు లేచి, ఎప్పుడైనా వీరత్వం గురించి చెప్తే నువ్వు నా సోదరుడు మేఘనాథుని ప్రశంసిస్తుంటావు, నన్ను పట్టించుకో. ఈ మేఘనాథుడి పేరు ఇంద్రజిత్తు. ఇంద్రుడు రావణాసురుని బంధిస్తే ఈ మేఘనాథుడు వెళ్ళి ఇంద్రుడిని ఓడించి తండ్రిని విడిపించాడు. అప్పటి నుంచి ఆయనకి ఇంద్రజిత్తు అని పేరు మేఘనాథుడికి. అది బిరుదనామం, అసలు పేరు మేఘనాథుడు. అక్షకుమారుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడు ఇంద్రజిత్తుని చూస్తావు, నాకు ఎప్పుడైనా అవకాశం ఇచ్చావా? నాకు ఇప్పుడు అవకాశం ఇవ్వు, నేను బయలుదేరతాను. అతను నేను శుభ్రంగా జయించగలను. ఎందుకంటే తపస్సుతో సంపాదించినటువంటి దివ్య రథము, దివ్య ఆయుధాలు నాకున్నాయి. నా ముందు ఎవ్వరూ నిలువలేరు శివుడు తప్ప అన్నాడు. ఈ మాట చాలా చమత్కారంగా విశ్వనాథ వారు చెప్తారు. ఒక్క శివుడు తప్ప నేను ఎవరినైనా జయించగలను అన్నాడు. వాడే అక్కడ నిలబడున్నాడు. అలాగే చెప్పడానికి ఏమన్నది ఇక్కడ, శివుడిని తప్ప ఎవరినైనా జయించగలను అని బయలుదేరాడు ఇక్కడి నుంచి. సరే, ఉత్సాహపడుతున్నాడని కొడుకుని పంపించాడు.
అక్షకుమారుడికి హనుమంతుడికి జరిగిన యుద్ధం మాత్రం చాలా విశేషంగా వర్ణించారు వాల్మీకి. మన సమయ విస్తర భీతి చేత చెప్పట్లేదు. అక్కడ నిజానికి ఆ యుద్ధం చేస్తున్నప్పుడు రథం ఆకాశం మీద కలిగి యుద్ధం చేసింది. హనుమంతుడు చూసి వీడిని కొట్టడం మాత్రం అంత తేలిక కాదనుకుని ముందుగా అరచేతితో గుర్రాలను పిడియమని కొట్టాడు. తర్వాత రథాన్ని కొట్టాడు, కింద పడిపోయింది రథం. రథంతో పాటు కింద పడ్డ అక్షకుమారుడు తన మాయాశక్తితో లేచి ఆకాశంలోకి వెళ్ళాడు. ఇద్దరికి ఆకాశంలో యుద్ధం జరిగింది. హనుమంతుడు చూసి వాడి కాలి పిక్కలు పట్టుకుని గిర్రుమని తిప్పి నేల మీదకు తీసుకొట్టాడు. అక్షకుమారుడు మరణించాడు. దేవతలు సంతోషించారు తన పరాక్రమానికి. అందుకే కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. అందరు రాక్షసుని చంపడం ఒక ఎత్తు, అక్షకుమారుని సంహరించడం ఒక ఎత్తు. కొడుకు కూడా దెబ్బతిన్నాడు. ఇప్పుడు రావణాసుడికి బాధ కలిగింది. చూడండి, మంత్రిపుత్రుల్ని చంపాడు, గొప్ప సేనాధ్యక్షుల్ని చంపాడు, కొడుకుని చంపాడు. ఎంతకంటే దెబ్బ కొట్టడం మరొకటి ఏమున్నదో చెప్పండి. ఇక్కడ ఏదో లోకాయ వాళ్ళని కొట్టాడంటే వేరే విషయం. తన గట్టి ఏమనుకున్నాడు అవన్నీ దెబ్బతిన్నాయి. ఇక్కడ పరిశీలించండి. ఇక్కడ అప్పుడు రావణాసుడు ఏం చేయాలని ఆలోచిస్తే ఇంద్రజిత్తు లేచాడు. నేను వెళతానన్నాడు. వెళ్ళినాయన అన్నాడు. ఇంద్రజిత్తుకి హనుమంతునికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు ప్రయోగిస్తున్న అనేక శస్త్రాల్ని చాలా సులభంగానే కొట్టిపారేస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఇది చూసి అనుకుంటున్నాడు ఇంద్రజిత్తు, ఇతడు సామాన్యుడు కాడు. అవధ్యోయమితి జ్ఞాత్వా అవధ్య అంటే ఇతడిని చంపలేము. కనీసం బంధించేన తీసుకువెళ్ళాలంటే ఈయన్ని బంధించలేము. అస్త్రాల్లోకెల్లా అల్టిమేట్ అస్త్రం ఒక్కటి ఉన్నది. అల్టిమేట్, దాని మించిన అస్త్రం లేదు. దాని పేరు బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రం ఒక్కటి దిక్కు, దానితోనే బంధించాలి అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఊహించని విధంగా బ్రహ్మాస్త్రం ప్రయోగించగానే అది హనుమంతుడిని ఒక్కసారి తగలగానే హనుమంతుడు అధాటు కదిలేడు. ఇంత గట్టిగా నన్ను కదిపిందంటే ఇది తప్పకుండా బ్రహ్మాస్త్రమే అయ్యి ఉంటుంది అనుకున్నాడు. వెంటనే బ్రహ్మగారు ఇచ్చిన వరం గుర్తుకొచ్చింది. నా అస్త్రము నిన్నేమీ చేయదని అందరూ ఇచ్చారు వరం, కానీ నా అస్త్రం నీపై ప్రయోగింపబడినప్పుడు కాస్త గౌరవించు అన్నట్టు బ్రహ్మగారు. ఆయన దాన్ని కూడా తీసిపారేశారు అనుకోండి, బ్రహ్మాస్త్రం పరుగుపోతుంది. అందుకు కాస్త గౌరవించి దానికి కట్టుబడ్డాడు. ఒకటి బ్రహ్మని గౌరవించడం, రెండవది వచ్చిన వాళ్ళందరినీ కొట్టిపారేస్తుంటే రావణుని చూసేది ఎలాగా. అందుకు దీనికి కట్టుబడ్డట్టు ఉంటే నన్ను వాళ్ళు తీసుకెళ్తారు రావణాసుడి దగ్గరికి. బ్రహ్మాస్త్రం ఎలా కడుతుందంటే తాడు కట్టినట్టు కట్టదండి, కథలనివ్వకుండా అలా స్తంభింపజేస్తుంది అంతే. అలా కట్టుబడిపోయాడు ఆంజనేయ స్వామి. ఇంతవరకు తాను నిలబడక ఎవరిని నిలవనీయక చేస్తున్న వీరంగాన్ని చూసిన రాక్షసులు హనుమంతుడిలా నిలబడిపోగానే అయ్యో దొరికిపోయాడని మురిసిపోయారు కుర్ర రాక్షసులు. వాళ్ళు వెంటనే ఏం చేశారు, తాడు పట్టుకొచ్చి హనుమంతుని కట్టారు. నెత్తిమి చేపట్టుకున్నాడు ఇంద్రజిత్తు. ఎంత పని చేశారన్నా, నేను ఎంతో కష్టపడి చేస్తే అది కాస్త నిరర్ధకం చేశారు ఈ తొందరపాటు రాక్షసులు అనుకున్నాడు. ఎందుకంటే అస్త్రము చేత బంధింపబడిన వాడికి వేరే ఒక శస్త్రము కానీ బయట వస్తువు కానీ తగిలితే అస్త్రం వదిలేస్తుంది. ఇది తెలియాలి ఇక్కడ. ఆ విషయం అక్కడ ఉన్న రాక్షసుకు తెలియదు, ఇంద్రజిత్తుకు తెలుసు. ఎప్పుడైతే వాళ్ళు తాడుతో కట్టారో బ్రహ్మాస్త్రం వదిలేసింది. హనుమంతుడు ఏదో గౌరవించి కాసేపు ఉందాం అనుకున్నాడు, అవకాశం కూడా లేకుండా వదిలేసింది బ్రహ్మాస్త్రం. హనుమంతుడికి తెలిసిపోయింది, కానీ నవ్వును పెదవి చాటును బిగించి పట్టుకున్నాడు. వీళ్ళకి తెలియక కట్టారు సరే, హనుమంతుడు కూడా తాడు కట్టుబడిపోగానే అప్పుడు ఇంద్రజిత్తుకు ఆశ్చర్యం కలిగింది. ఆ తాడు విదిలించిన హనుమంతుడికి ఎంత పని, కానీ బంధింపబడ్డాడు. ఎలా ఆశ్చర్యం అంటే ఇదివరకు బ్రహ్మాస్త్రానికి బంధింపబడ్డాడు కదా, అది ఇంకా ఉందనుకుంటున్నాడు హనుమంతుడు అని అనుకున్నాడు. ఎవడు? ఇంద్రజిత్తు. వాడి భ్రాంతి అది. హనుమంతుడు ఏమనుకోలేదు తెలుసు, బ్రహ్మాస్త్రం పోయిందని తెలుసు. ఇప్పుడు తాడు కూడా చిట్టించేస్తే ఎలా వెళ్తాడు రావణాసుడి దగ్గరికి? అందుకు కట్టుబడ్డట్టు ఉన్నాడు ఆయన అంతే. బయలుదేరి తీశారు హనుమంతుని రావణాసుడి వద్దకు. వెళుతూ ఉన్నాడు. ఇంద్రజిత్తు పక్కన దగ్గర భయం, ఎప్పుడు విదిలించేస్తాడా అని. మొత్తాన్ని ఎలాగోలాగా రావణ సభలోకి ఆంజనేయ స్వామి వారు ప్రవేశించారు. ఇప్పుడు మొట్టమొదటిగా రావణ హనుమంతుని యొక్క సమాగమం. మొట్టమొదట సభలోకి తీసుకువెళ్ళగానే ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి సభలో రావణుని చూసి ఆశ్చర్యపోయాడు. చూడండి, అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి, అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్తత, యద్యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. ఈ రెండు శ్లోకములు ముత్యాలాంటి శ్లోకాలు. ఏమి రూపం అనుకున్నాడు. నిజమైన వీరుడి పని చేస్తారండి. సాధారణంగా శత్రువుని చూసినప్పుడు వాడిలో గుణాన్ని కూడా దోషంగా చూస్తారు ఇంకెవరైనా. అవునా లేదండి? శత్రువు కనబడ ఏముందండి ఎందులో అంటారు. కానీ శత్రువు ఎదురుపడ్డ అతడి గొప్పతనాన్ని ప్రశంసించాలి అంటే యువతల వాడికి చాలా ఉన్నతమైన మనస్సు ఉండాలి. శత్రువును కూడా ప్రశంసించగలిగేటువంటి ఉన్నత మనస్సు ఎవరికి ఉంటుంది? ఇది ముందు ప్రశ్న వేద్దాం. ఎవరికి ఉండదు. ఉంటే ఒక చిక్కుందండి. శత్రువులో గొప్పతనాన్ని వీడు ఒప్పుకున్నాడు అనుకోండి, వెంటనే వీడికి మానసికంగా వీడు బలహీనుడైపోతాడు.
తాను మానసికంగా బలహీనుడైపోయి అమ్మ వీడు గొప్పవాడు కదా అని వీక్ అయిపోతాడు. మానసికంగా వీక్ అయిపోతే వాడు ఏం చేయలేడు. అందుకే ఎప్పుడు శత్రువుల్లో గొప్పతనం ఒప్పుకోకుండా వాళ్ళలో తక్కువతనాన్ని చెప్తూ 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 మనసుకు తృప్తిపరుచుకుంటూ ఉంటారు అందరూ. మరి ఎవరు శత్రువుని ప్రశంసించగలరు అంటే వాడు గొప్పతనాన్ని చెప్పినా తన గొప్పతనం ఏం తక్కువ కాదనే విశ్వాసం ఉన్నవాడు మాత్రం ఎవరు చేయగలడు. కనుక శత్రువుని కూడా ప్రశంసించి యుద్ధం చేయగలిగిన వారు రామాయణంలో ఇద్దరు కనబడతారు. ఒకడు రాముడు, ఇంకోడు హనుమంతుడు. ముందు హనుమంతుడు ఇక్కడ చెప్తున్నాడు. రాముడు తర్వాత చూసినప్పుడు ఏమనుకుంటాడు అప్పుడు చూద్దాం, ఇంకా తొందర ఏముంది. హనుమంతుడు అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహోద్యుతి. అబ్బా ఏమిటా రూపం! చక్కగా వ్యాయామంతో పటిష్టమైన శరీరము, తపస్సుతో తేజస్సుతో కూడినటువంటి శరీరము, అటువంటి రూపం అతనిది. పైగా ఎంత ధైర్యంగా ఉన్నాడు, పైగా వర్చస్సు ఎంత గొప్పగా ఉన్నది. రాక్షస రాజస్య సర్వలక్షణ యుక్తత, అన్ని శుభలక్షణాలే కనబడుతున్నాయి. ఏమీ లేకపోతే ఇన్నేళ్ళు ఎలా పాలించగలడండి? చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఈ ఒక్క అధర్మం అనేది లేకపోయి ఉంటే కలకాలం ముల్లోకాల్ని ఇంద్రుల్లా హాయిగా కాపాడుకునేవాడు కదా, పాలించేవాడు కదా అనుకున్నాడు హనుమంతుడు. ఈ మాట చాలా ముఖ్యమండి. మొదటిది ప్రశంస, రెండవది ప్రపంచానికి పాఠం తెలుసుకోండి. ఇక్కడ తపస్సు ఉంది, సంపద ఉంది, బలం ఉంది, రూపం ఉంది, ముల్లోకాల మీద అధికారం ఉంది. ఎన్ని ఉన్నా ఏం లాభం? ఈ అధర్మం ఒక్కటి ఉంది. ఈ అధర్మం వల్ల అన్నీ పోతున్నాయి. అధర్మం అనేది లేకపోతే ఇతడు కలకాలం ముల్లోకాన్ని ఇంద్రుల్లా కాపాడుకునేవాడు, పాలించేవాడు. హనుమంతుడిని మాటలో అర్థం తెలుసుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నా ధర్మబలం లేకపోతే పేకమేడలా కూలిపోతాయి. అది రామాయణం ప్రపంచానికి చెప్తున్న సందేశం తెలుసుకోండి. ఇక్కడ అందుకు భౌతిక బలం సంపాదించామా లేదా, ఆర్థిక బలం సంపాదించామా లేదా, ఇవి కాదు ప్రధానం. ధర్మబలం సంపాదించామా లేదా అని చెప్పుకో. ఎన్ని ఉన్నా ధర్మబలం లేకపోతే పేకమేడలా కూలిపోతాయి. అది రామాయణం ప్రపంచానికి చెప్తున్న సందేశం తెలుసుకోండి. ఇక్కడ అందుకు భౌతిక బలం సంపాదించామా లేదా, ఆర్థిక బలం సంపాదించామా లేదా, ఇవి కాదు ప్రధానం. ధర్మబలం సంపాదించామా లేదా అని చెప్పుకోవాలి. ఇక్కడ అందుకే ధర్మమే నిజమైన అభ్యుదయాన్ని కలిగిస్తుంది. అంటే మిగిలిన వద్దని కాదు, ధర్మాన్ని విడిచిపెట్టి మిగిలినవి సంపాదించకూడదు, ధర్మంతోనే అన్ని సంపాదించాలి. అందుకే ఈ మహానుభావుడికి అధర్మం ఒక్కటి లేకపోయి ఉంటే బాగుండేది కదా అన్న హనుమంతుడి మాటలో ఎంత లోతు ఉందో పరిశీలించండి. ఆ తర్వాత రావణాసుడు కోపంతో ఊగిపోతున్నాడు. ఎందుకంటే కొడుకుని చంపాడు, తన మంత్రుల పుత్రుల్ని చంపాడు, సేనాధ్యక్షుల్ని చంపాడు, తన అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. ఇన్ని పనులు చేసిన వాడు ఎదురు మీద పడగానే కోపం రాదు వచ్చి అక్కడున్న ప్రహస్తుడితో చెప్తున్నాడు, ఇదిగో అతను ఎవడో మాట్లాడు, ఏమిటో కనుక్కో, ఎవడి తరపున దూతగా వచ్చాడో కనుక్కో అన్నాడు. ఎందుకంటే దూతతో నేరుగా మాట్లాడకూడదు రాజు గనక. ఇప్పుడు కిష్కింధకాండలో అంశం గుర్తు తెచ్చుకోండి. హనుమంతుడితో రాముడు నేరుగా ఎందుకు మాట్లాడలేదు అనేది ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. రావణాసుడు నేరుగా మాట్లాడకుండా ప్రహస్తుడితో మాట్లాడమని చెప్పాడు. ఇప్పుడు ప్రహస్తుడు మాట్లాడుతున్నాడు, మంత్రి అయిన ప్రహస్తుడు హనుమంతునితో. అప్పటి వరకు తాడు కట్టుబడి ఉన్నటువంటి హనుమతో మాట్లాడుతున్నారు. నువ్వెవరవు? నిన్ను ఎవరు దూతగా పంపారు? ఇంద్రుడు పంపాడా, కుబేరుడు పంపాడా, యముడు పంపాడా, వరుణుడు పంపాడా, విష్ణునా ప్రేషితో, విష్ణువు పంపాడా? ఎందుకంటే నహితే వానరం తేజో రూపమాత్రంతు వానరం. నీ బలాన్ని చూస్తూ ఉంటే నువ్వు వానరుడివి కావు, రూపానికి మాత్రం వానరుడుగా కనబడుతున్నావు. ఈ మాట మాత్రం నిజమేనండి. నిజమైన వానరుడు కాడు, వానరుడులా కనబడుతున్నాడు అంతే. రాక్షసులన్నా కొంత నిజం ఉంది అందులో. నువ్వు ఎవరివో చెప్పు, చెప్పకపోయేవా ప్రాణాలు దెబ్బతింటావు, చెప్పేవా నీ ప్రాణాలు దక్కించుకుంటావు, కానీ ఎవరివో చెప్పు అనగానే హనుమంతుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. అబ్రవీన్ నాస్మి శక్రస్య యమస్య వరుణస్య. మీరెవరెవరో పేర్లు చెప్పారే, వాళ్ళెవ్వరికి నేను దూతను కాను. నేను రాక్షసరాజైన రావణాసుని చూడాలని ముచ్చటపడ్డాను. అయితే నా లాంటి వాడికి అంత తొందరగా చూడగలనా? అందుకోసం ఆయన దృష్టి నా మీద పడేలా అశోకవనాన్ని ధ్వంసం చేశాను. దానితో కొందరు రాక్షసులు నా మీద యుద్ధానికి వచ్చారు. నన్ను నేను రక్షించుకోవడం కోసం వాళ్ళని కొట్టాను. బలహీనులు చచ్చూరుకున్నారు. ఏమైనా చూశాను, చాలా సంతోషం. అయితే ఇంద్రజిత్తుకి బ్రహ్మాస్త్రం ఎవరిచ్చారో ఆ బ్రహ్మ నాకు బ్రహ్మాస్త్రం ఏం చేయదని వరం ఇచ్చాడు తెలుసుకోండి ఇక్కడ అన్నాడు. ఎంత అందంగా మాట్లాడే చూడండి. పితామహాదేవవరో మమాప్యేషోభ్యుపాగత. నీ కొడుక్కి బ్రహ్మాస్త్రం ఇచ్చిన వాడే బ్రహ్మాస్త్రం ఏం చేయదని వరం నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటావు? కనుక నీ ఇక్కడ కట్టుబడ్డది నిన్ను చూడాలనే తప్ప బ్రహ్మాస్త్రం కాదు కదా, ఏ అస్త్రం నన్ను ఏమీ చెయ్యలేదని చెప్పి ఒక విదిల్చాడు. తాడు చిట్లింది, హనుమంతుడు నిలబడ్డాడు అక్కడ. ఆశ్చర్యపోయింది సభంతా కూడా. ఇతర సామాన్యుడు కాడు. ఇప్పుడు తాను చెప్పదలుచుకొని చెప్తున్నాడు. దూతోహమితి విజ్ఞేయో రాఘవస్య అమిత ఊజస. మహాపరాక్రమవంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతని నేను. ముందుగా రాముడి దూతనని చెప్పుకున్నాడు.
హనుమ తనకు విశేషణాలు రెండే చెప్పాడు, రామదాసుణ్ణి రామదూతని రెండే చెప్పాడు ఇక్కడ. దూతోహమితి విజ్ఞేయ. అంతేకాదు అహం సుగ్రీవ సందేశాత్, సుగ్రీవుడు చెప్పిన మాటల్ని నీకు చెప్పడానికి వచ్చాను. సుగ్రీవుడు ఎవరో తెలుసు కదా నీకు? వాళ్ళ అన్నగారు బాగా గుర్తుండి ఉంటారు. ఎవరు? వాలి. వాడిని ఏ ఒక్కరూ సంహరించలేరు, అవధ్యుడు వాడు. అలాంటి వాలిని ఒక్క బాణంతో కొట్టిన పరాక్రమ సంపన్నుడైన రాముని యొక్క దూతని నేను. నువ్వు జనస్థానంలో పెట్టిన 14,000 మంది రాక్షసుల్ని ఎదుర్కొన్న ఒకే ఒక్క వీరుడు, అసహాయ సూర్యుడు, సత్య పరాక్రముడైన రామచంద్రమూర్తి యొక్క దూతని నేను. మాటలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి. అంటే రాముడికి టెర్రర్ పుట్టాలి, భయం పుట్టాలి, ఎదుర్కొనలేవు రాముని అని చెప్పడానికి. ఇక్కడ నేను చక్కగా దాటి వచ్చాను సముద్రాన్ని. నాలాంటి వాళ్ళు ఇంకా భూమి యందు చాలామంది తిరుగుతున్నారు సీతని అన్వేషించడానికి. ఒక్కొక్కడు మహావీరుడు. తెలుసుగా వానర వీరుల బలం నీకు, వారితో స్నేహం ఉంది కదా నీకు తెలుసు. ఒక్క మాట చెప్తున్నాను చూడు. అసలు ధర్మార్థ కామ మోక్షాలు నీకు బాగా తెలుసు. అందులో రాజనీతిలో ధర్మార్థ కామములు చాలా ప్రధానం. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళకి, వ్యవహార జీవితంలో ఉన్నవారికి ధర్మార్థ కామ జ్ఞానం ఉండాలి. తెలుసుకోండి. ఇక్కడ మోక్ష జ్ఞానం పక్కన పెట్టండి, ముందు ధర్మ అర్థ కామ జ్ఞానం ఉండాలి. అర్థకామాలు ఎలా సంపాదించాలి, ధర్మం ఎలా సంపాదించాలో తెలియాలి. నీకు అవన్నీ తెలుసుని నాకు తెలుసు, ఎందుకంటే వేదాంగవేత్తవి. ఇన్ని తెలిసిన వాడివి పరస్త్రీ వ్యామోహం పనికిరాదన్న ఒక్క విషయం తెలీదా? తెలిసి కూడా అలాంటి పని చేస్తున్నావా? నగి ధర్మ విరుద్ధేషు బహు అపాయేషు కర్మసు మూలఘాతి సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాహ. నీలాంటి బుద్ధిమంతుడు మూలాన్నే దెబ్బతీసే అధర్మ కార్యాలని చెయ్యడు కదా, మరి ఎలా చేయగలుగుతున్నావు నువ్వు? ఏదో ధైర్యం నీకుంది, కానీ నీకు చెప్తున్నాను, రామలక్ష్మణుల బాణాలని ఏ ఒక్కరూ ఎదుర్కొనలేరు. ముల్లోకాలలో రాముని ఎదుర్కొనగలిగే పరాక్రమవంతులు మరొకరు లేరు సుమా. పైగా సీతను అపహరించాను, హాయిగా నిద్రపోతున్నావు. ఇంట్లో పాము ఉందంటే నిద్రపడుతుందా? నీ ఇంట్లో ఒక మహాసర్పం చేరిందని తెలుసుకో. ఆ సర్పము గృహ్యయామ్నాభిజానాసి పంచాస్యామివ పన్నగీం. 5 పడగల మహాసర్పంలా సీతమ్మ ఉంది, జాగ్రత్త. ఎప్పుడో కాటేస్తుంది, జాగ్రత్త. అవధ్యత అంతపోభిర్యాం భవాన్ సమను పశ్యతి. నువ్వు అనుకుంటున్నావు నాకు చాలా తపస్సులు ఉన్నాయి, చాలా ధర్మాలు ఉన్నాయి, ఎన్నో పుణ్యకార్యాలు చేశాను కనుక నాకేమీ ఎదురు లేదు అనుకుంటున్నావేమో. ఈ మాట కూడా మానవ జాతికి హనుమంతుడు ఇస్తున్న ఒక సందేశం. ఇదివరకు ఏవో పుణ్యాలు చేసావు, తపస్సులు చేసావు, ధర్మాలు చేసావు, కాబట్టి ఇన్నాళ్ళు సుఖాలు అనుభవించావు. పుణ్యానికి ధర్మానికి ఫలం సుఖం, పాపానికి అధర్మానికి ఫలం దుఃఖం. ఇది నువ్వు ఇంతకాలము సుఖాలు అనుభవించావంటే నీ వెనకాల ధర్మాలు ఉన్నాయి, ఎన్నో తపస్సులు చేసావు కాబట్టి నీకు బలం వచ్చింది. ఊరకనే నీకు రాలేదు. తపస్సు ఉంది, పరాక్రమం ఉంది, దానితో ముల్లోకాల సుఖాలు అనుభవించావు కనుక నువ్వు చేసిన పుణ్యాల సుఖాలను అనుభవించావు, అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేసిన పాపాల ఫలం అనుభవించడం ప్రారంభమవుతోంది, జాగ్రత్త అన్నాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ నువ్వు అనుకుంటున్నావేమో ఎన్నో ధర్మాలు చేశాను కనుక నా అధర్మాలన్నీ మైనస్ అయిపోతావు అనుకుంటున్నావేమో. ఇది తెలుసుకో, ధర్మాల ఫలం ధర్మానిదే, అధర్మ ఫలం అధర్మానిదే. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అంతేగాని నేను 1,00,000 రూపాయలు అధర్మంగా సంపాదించిన 100 రూపాయలు తిరుపతి హుండీలో వేసిన గర్వించొద్దు. అధర్మపు సొమ్ము 100 రూపాయలు వేసిన కొత్త పాపం ఒకటి వస్తుంది, తెలుసుకోండి. ఇక్కడ కనుక ధర్మఫలం ధర్మమే, అధర్మ ఫలం అధర్మమే. ఇప్పుడు నీకు అధర్మ ఫలాలు అనుభవించడం ప్రారంభమైంది. ప్రారంభమైందని ఎలా చెప్పగలవు? కోరి కొరివి పెట్టుకోవడానికి పని చేసుకుంటున్నావు. అదేమిటంటే పరస్త్రీని తెచ్చి పెట్టుకున్నావు కదా నీ ఇంట్లో, చాలు అక్కడి నుంచి నీకు పాపఫలం ప్రారంభమైందనే దానికి అదే పెద్ద ఉదాహరణ. అది వినాశకాలం దాపురించింది. అసలు ఆవిడ మహాలక్ష్మి, కానీ నీ పాలిటి కాళరాత్రి. తెలుసుకున్నాడు సీతమ్మ కాళరాత్రి. కాళరాత్రి ఇది తాం విద్ధి సర్వాలంకా వినాశిని. సీతమ్మ అంటే ఏమిటో చెప్తున్నాడండి, మనం అర్థం చేసుకోవాలి. రావణాసుడికి అర్థం కాలేదు, మనకైనా అర్థం కాకపోతే అలాగే ఇక్కడ సీతమ్మ ఎంత మహాలక్ష్మో అంత మహాదుర్గా. కాళరాత్రి ఆవిడ. ధర్మం కలిగి ఉంటే పరాశక్తి వారి పాలిటి మహాలక్ష్మి అవుతుంది, అధర్మం కలిగి ఉంటే ఆ మహాలక్ష్మి వారి పాలిటి కాళరాత్రి అవుతుంది. తెలుసుకోండి. ఇక్కడ కాళరాత్రి చండీ శక్తులు అధర్మాన్ని నశింపజేసే పరాశక్తి యొక్క ఒక స్వరూపమే. ఆ తల్లే ధార్మికుల పట్ల మహాలక్ష్మిగా ఉన్నది కనుక జగదంబ కాళరాత్రి అని తెలుసుకో. పైగా ఒక కాలపాశం అంటే మృత్యుదేవత నీ కోసం సీత అనే రూపం ధరించి వచ్చిందని తెలుసుకో. అయితే ఇప్పటికీ నీకు అవకాశం ఉంది, ఎందుకంటే అమ్మ చెప్పింది నేను చెప్తున్నాను. రామచంద్రమూర్తి పాదాల మీద పడి మన్యస్వ నరదేవాయ, చాలా గొప్ప మాట వేశాడు. నరదేవాయ, నరుడు రూపంలో ఉన్న దేవుడైనటువంటి రామచంద్రమూర్తికి అప్పగించి బ్రతికి బాగుపడు. ఎందుకంటే రాముడు నిన్ను చంపదలుచుకుంటే నిన్ను ఏ ఒక్కడూ రక్షించలేడు. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకుంటే దీనిలో మరొక భావం ఉంది.
రాముడు ఎవరిని శిక్షించదలుచుకుంటే వారినెవరు రక్షించలేరు, అందులోనే రాముడు ఎవరిని రక్షించదలుచుకుంటే వాడినెవడు బాధించలేడు అని దాగి ఉంది. ఇదే శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. ఇక్కడ ఒక అత్యద్భుతమైన మాట అంటున్నాడు హనుమంతుడు చివరిగా, బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా త్రాతుం నశక్త యుధిరామవధ్యం. కొందరు అంటూ ఉంటారు వాల్మీకి రామాయణంలో రాముడు ఒక మానవుడే కానీ విష్ణువు కాదండి అని. వాళ్ళు సరిగ్గా రామాయణం చదవలేదండి అని అనాలి. ఈ శ్లోకాన్ని ఒక్కసారి వినండి, ఎంత బాగా చెప్తున్నాడు. స్వయంభువైన చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు కానీ, త్రినేత్రధారి త్రిపురాసుర సంహారకుడైన రుద్రుడు కానీ, వజ్రాయుధాన్ని పట్టుకున్నటువంటి మహేంద్రుడు కానీ రాముడు చంపదలుచుకున్న వారిని రక్షించలేరు. ఈ మాట చెప్పాడు ఇక్కడ. ఈ మాట చెప్పినప్పుడు రుద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ వాళ్ళ ముగ్గురు రాముడు చంపదలుచుకున్న వారిని రక్షించలేరు అన్నారు. అంతేగాని విష్ణువు మాట చెప్పలేదు. ఎందువల్ల? ఆ విష్ణువే రాముడు గనక. అది ధ్వని. వాల్మీకి చక్కగా చెప్తుంటాడు, తెలుసుకోవాలి. వెంటనే మహా కోపంతో ఊగిపోయి నా వాళ్ళందరినీ చంపడమే కాకుండా ఇంత పని చేస్తాడా, ఇతన్ని సంహరించండి అన్నాడు వెంటనే రావణాసురుడు. అప్పుడు హఠాత్తుగా విభీషణుడు లేచాడు. రాజనీతిజ్ఞుడు విభీషణుడు ఎప్పటికప్పుడు రాజు తప్పు చేస్తున్న తప్పు అని హెచ్చరిస్తున్నాడు ఆ మహానుభావుడు. లేచి దూతని చంపరాదు, విడిచిపెట్టాలి, ఇది రాజనీతి. నా అన్నయానికి తెలియదా, ఆవేశంతో ఇప్పుడు అధర్మ నిర్ణయం తీసుకుంటున్నావు, తప్పు అని చెప్పాడు. వెంటనే ఆలోచించాడు రావణాసురుడు, నిజమే తమ్ముడు చెప్పింది, రాజనీతిని అనుసరించాలి. కానీ నా వాళ్ళందరినీ నాశనం చేసిన వీడు కేవలం దూత ఎలా అవుతాడు? దెబ్బతీశాడు కదా నన్ను లంకని అంటే, అప్పుడు అలా దెబ్బతీస్తే దూతని శిక్షించాలి. ఆ శిక్ష మరణము కాదు, అతడి అంగవైకల్యం కలిగించడమేనా, విరూపుణ్ణి చేయడమేనా, అవమానించడమేనా చెయ్యాలి. ఇది మరణంతో సమానమైన దండన. అందుకే మరణదండను మినహాయించి దూత కానీ తమ బలాల్ని నశింపజేస్తే వేయవలసిన శిక్ష ఇదని ధర్మశాస్త్రం చెప్తోంది కనుక మన రాజనీతిని అనుసరించి ఇతను ఇంకో రకంగా శిక్షించు, కానీ సంహరించుకొని చెప్పాడు. ఇది బాగుంది అనుకున్నాడు. వెంటనే విరూపాన్ని చేయదలుచుకుని వానరులకి ఇష్టమైన భాగం వాలం, భజే వాలగాత్రం. ఇది తోకతో చాలా పని ఉందండి. మొదటి నుంచి తోక పెట్టి కొట్టాడు, తోక ఎత్తాడు, ఇదే చెప్తున్నాం కదా. ఆ తోకకు మంట పెట్టండి అని ఆజ్ఞాపించాడు రావణాసురుడు. వెంటనే అనేక రకాల వస్త్రాలు తెచ్చి నూనెలతో తడిపి హనుమంతుడు తోక చుట్టబెట్టారు వాళ్ళు. పైగా ఇతను కట్టి తోకకి నిప్పు పెట్టండి. అప్పుడు కట్టారండి హనుమకి. అంగీకరించాడు ఆయన. ఎందుకు అంగీకరించాడో ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కట్టి తోకకి నిప్పు పెట్టి ఊరంతా ఊరేగించాడు, లంకంతా. ఇది బాజాలు భజంతులు మోగిస్తూ రాముడు దూత శిక్షింపబడుతున్నాడని చెప్తే అందరికీ తెలుస్తుంది. అలా అవమానించాలి ఇతన్ని అంటే భలే భలే అనుకున్నట్టు హనుమ. ఎందుకంటే రాత్రి చీకట్లో సరిగ్గా లంకను చూసేనో లేదో ఇప్పుడు దగ్గరుండి చూపిస్తారు, ఇది కూడా బాగుంది అనుకున్నాడు ఆయన. మొత్తం మీద ఎప్పుడైతే మంట పెట్టారో అక్కడ రాక్షస కాంతులు సీతమ్మకు వార్త తీసుకెళ్లారు. ఇదిగో నీతో మాట్లాడి వెళ్ళిందే ఎర్రమూతి కోతి, ఇలాగే అన్నారండి. తాంబరభక్త్రో మహాకపి, ఎర్రమూతి కోతి. ఆ కోతికి మంచి పని జరిగిందిలే, తోక మంట పెట్టారు తెలుసా అనగానే సీతమ్మ అధాటం లేచింది. ఎంత బాధపడిందంటే సీతమ్మ తన రావణాసురుడు అపహరించినప్పుడు కలిగిన బాధ కంటే బాధపడింది అండి. ఇక్కడ ఎంత అందమైన మాట అంటే హనుమంతుడిపై వాత్సల్యం, హనుమకి అపకారం జరిగింది అనే బాధ. ఒక్కసారి ఆ సీతమ్మ లేచి నమస్కారం చేసుకుంటుంది. వైదేహి శోక సంతప్త హుతాసనముపాగమత్ శృత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమం. ఆ మాట చెప్పాడు ఇక్కడ. అగ్నిని ఉద్దేశించి అమ్మవారు నమస్కారం చేస్తున్నారు. అత్యద్భుతమైన ఘట్టం ఇక్కడ. యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితం తపః యది చాస్త్యేకపత్నిత్వం శీతో భవ హనుమతః యది కించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే శీతో భవ హనుమతః యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం సవిజానాతి ధర్మాత్మ శీతో భవ హనుమతః. ఈ శీతో భవ హనుమత 4 శ్లోకాలు ఉంటాయి. ఈ 4వ శ్లోకము కొన్ని రామాయణంలో లేదు, 3 శ్లోకాలే ప్రధానం కనుక తర్వాత అందరూ ప్రక్షిప్తం అంటారు. కానీ నేను దాని గురించి చెప్పట్లేదు, 3 శ్లోకాలు చెప్పుకున్నా చాలు. నేను పతిసేవా పరాయణురాలనైతే అంటే పతివ్రతనైతే, నా జీవితము తపస్సుతో కూడినదైతే, నేను నిష్కళంకమైన చరిత్ర గలదాననైతే ఓ అగ్ని హనుమంతుని పట్ల చల్లగా ఉండు. ఇక్కడ ఇందులో చెప్తున్న అంతరార్థం చూడండి. ఈ అయితే ఎందుకు చెప్పాలి? మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.
మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నంబర్ 9010222333.